అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ అది. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 తర్వాత కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన పార్టీ కూడా అదే జాతీయ కాంగ్రెస్ పార్టీ. కానీ 2024 ఎన్నికలకు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక పోటీకి మేము సిద్ధమని చెప్పేసి 2024 అయితే ఆ పార్టీ సిద్ధమవుతుంది. వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల అధ్యక్షతన రాష్ట్రంలో అయితే ఈ పోటీకి సిద్ధమవుతున్న తరుణంలో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి అడుసుమల్లి కిషోర్ బాబు అయితే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు. వారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ఎందుకు పోటీలో ఉండబోతున్నారు, అసలు కాంగ్రెస్లో గల రావడానికి గల కారణం, అసలు టోటల్గా అతను రాజకీయ ప్రస్థానం, రాజకీయ అనుభవాలు, అదేవిధంగా 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోతారో కూడా వారు మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎన్నికలు అనగానే ముఖ్యంగా మొదటగా చూసేదైతే ప్రధాన పార్టీలు, రాష్ట్రంలో లీడింగ్ పార్టీలు ఎవరున్నాయి, టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా. కానీ మీరు భిన్నంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి కారణం, అసలు మీ పూర్వ రాజకీయ అనుభవం? నాకు రాజకీయ అనుభవం అంటే నేను చిన్న వయసులో నుంచే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నాను. అదే నా అనుభవం. నాకు ఈ కాన్స్టిట్యున్సీలో జాగలమూటి రాఘవరావు గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను కొంచెం యాక్టివ్గా ఉన్నాను. ఆ తర్వాత బాసిం చెంచుకర్టి గారు, ఆ తర్వాత కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు, ఇలా అందరితో నాకున్న సంబంధాల దృష్ట్యా నేను ఎక్కువ కాలం బలరాం గారితో, గరటయ్య గారితో ట్రావెల్ చేశాను. ఈ రాజకీయంగా అయితే నాకున్న అనుభవం అదే. ఇంత రాజకీయ అనుభవం ఉండి కనీసం ఒక నామినేటెడ్ పదవి కానీ, లేకపోతే ఒక పార్టీలో ఒక క్యాడర్ కానీ ఇంతవరకు మీరు పొందుకోలేదు. మీ పేరు కూడా బయట ఎక్కడ వినిపించిన పరిస్థితి లేదు. కానీ 2024 ఎన్నికలకు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గ అభ్యర్థిగా కూడా మీరు బరిలో ఉండిపోతున్నారు. అసలు ఇంతవరకు మీరు పేరు బయటకు వినబడకపోవడానికి గల కారణం ఏంటి? అంటే కొంచెం హైపర్ యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఎవరికి ఎంకరేజ్ చేయటం అనేది ఏ పార్టీలో కూడా ఉండదు. ఎందుకంటే రకరకాల కారణాలు ఉంటాయి. అక్కడ ఉన్న సెకండ్ క్యాడర్ కూడా వాళ్ళకు మనం అడ్డంలాగా హద్దులా కనపడుతుంటాం. ఏ పని కూడా మనం చేసే పని వాళ్ళు రీచ్ కాలేక వాళ్ళందరూ ఒకటయ్యి మనల్ని ఎదగనీయకుండా చేస్తారు. సహజంగా ఇది రాజకీయాల్లో, ఈ దేశంలో ఎక్కడ జరిగినా ఇదే ఉంటుంది. రాజకీయాల్లో అందరూ అవసరాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే అధిష్టానం ఉంటుందో వాళ్ళు కూడా 1:10 ఉన్నప్పుడు 10కే మొగ్గు చూపుతారు. కాబట్టి మన వాల్యూ 100 అయినా సంఖ్యాబలం వచ్చేతలకి 10 అవుతుంది కదా. ఆ 10 మందికే మొగ్గు చూపుతారు. కాబట్టి ఆ కారణాలతోటి నేను అలా ఉండిపోవాల్సి వచ్చింది. అంటే గణాంకాలు ప్రకారంగా అయితే వాళ్ళకి మొగ్గు చూపుతున్నారు, లేకపోతే కిషోర్ బాబు తోటి పెద్దగా పని లేదని చెప్పేసి ఎవరికి వాళ్ళు మీ పని అయిపోయిన తర్వాత వదిలించుకోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీలో ఈ సెకండ్ క్యాడర్ నాయకత్వం మొత్తం కలిసి ఏ పని చేసినా వాళ్ళకంటే ఎక్కువ నేను ఒక్కడనే కలిసి పనిచేయగల సత్తా నాకుంది. ఈ విషయం ఆ 100 మందికి తెలుసు. ఆ పని చేయించుకొని నా నాయకుడికి కూడా తెలుసు. ఇది చాలాసార్లు రుజువు చేయబడింది కూడా. ఏ కార్యక్రమాల్లో కూడా నన్ను దాటి ఎవడు ప్రోగ్రాం చేయలేకపోయాడు. ఏదైనా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, బలపరంగా కానివ్వండి, చేయలేకపోయారు. ఇది చాలాసార్లు రుజువు చేయబడింది. ఇది వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. నిజంగా పార్టీలో అంత మమేకమయ్యి అంత పనిచేసి ఉంటే ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని గుర్తించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏ పార్టీలో ఒకటి అంటే నా గుర్తింపు అనేది నాకు పర్సనల్గానే ఉపయోగపడింది. కానీ పార్టీ పరంగా నాకు ఏదైనా పదవి ఇద్దామనో, ఏదైనా దీన్ని కంటెస్ట్ చేద్దామన్న ఆలోచన నాకు అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. నేను ఆ దిశగా ఇప్పుడు ట్రై కూడా చేయలే. ఏముందిలే ఇవన్నీ, అధిష్టానం అంతా మనతోటి బాగుంటున్నారు కదా, మనకు ప్రత్యక్షంగా పదవులే అవసరం అని వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నీకు మాతోటి ఉన్న యాక్సెస్కి నీకు పదవులు ఎందుకు అనేవాళ్ళు. బలరాం గారు కానీ గరటయ్య గారు కానీ, నీకు పదవులు ఎందుకు, మాతో ఉన్న యాక్సెస్ నీకు చాలా పెద్దది కదా, పదవి ఉంటే లేకపోతే అని మాట్లాడేవాళ్ళు. అది ఒక రకంగా అది నిజము అబద్ధం అని కూడా చెప్పలేను నేను. ఆ రకంగా నేను కొంచెం వెనకబడిపోయాను. అంటే ఒక రకంగా కాదు, మీరు 18 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 35 ఇయర్స్ అనుకోండి. అవును. ఈ 35 ఇయర్స్లో ఒక సందర్భంలో కాకపోతే ఒక సందర్భంలో, ఒక పార్టీలో కాకపోతే ఒక పార్టీలో అయినా సరే మీకు ఒక పదవి అవసరము, నన్ను గుర్తించలేదు అని మీరు ఎప్పుడు అనుకోలేదు? నాకు అసలు అనిపించలే. ఎందుకంటే నాకు గుర్తింపు అనేది వాళ్ళతో సమానంగానే ఉండేది కాన్స్టిట్యున్సీలో.
బలరాం గారు తెలిసిన వాళ్ళందరికీ కిషోర్ కూడా తెలిసి ఉంటాడు. గరటయ్య గారు తెలిసిన వాళ్ళందరికీ కాన్స్టిట్యున్సీలో కిషోర్ తెలిసి ఉంటాడు. నాకున్న సంబంధాలు అలానే ఉండేవాళ్ళు ఇద్దరితోటి. అందుకని నాకు ఐడెంటిటీ ప్రాబ్లం ఎప్పుడూ రాలా, ఆ క్రైసిస్ కూడా లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన రాజకీయ ప్రస్థానంలో చాలామంది రాజకీయ నాయకులు మనుషులు మారారు, పార్టీలు మారారు, కానీ మళ్ళీ కిషోర్ బాబుని ఏ పార్టీ గుర్తించలేదా ఈ మధ్యకాలంలో, అంటే 2024 ఎన్నికల ముందు వరకు కూడా? అంటే నేను కూడా యాక్టివ్గా లేనండి మధ్యలో. అంటే వాళ్ళతో ఉన్న వ్యక్తిగత సంబంధాలే కొనసాగించా కానీ పార్టీ పరంగా ఏదో ఎలక్షన్ టైంలో మన ద్వారా అయ్యే సహాయం ఏదో చేయటమే కానీ అంతకుమించి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది కూడా మనం తగ్గించుకున్నాం. సరే, ఈ జరిగిపోయిందంతా తీసేస్తే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అధోగతి పాలైందని చెప్పుకోవాలి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2014 100 కంటే తక్కువ సీట్లు, 2019 డిపాజిట్ లేవు, కనీసం నిలబడేదానికి అభ్యర్థులు లేరు. ఇప్పుడు ముఖ్యంగా 2024 కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు కిషోర్ బాబు అద్దంకి నియోజకవర్గం నుంచి బరిలో ఉండబోతుంది? అంటే ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని నేను అన్నగానే ఇక్కడ రెండు పార్టీల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. చెరొక 100 కోట్లు పెట్టి ఎలక్షన్ చేయడానికి సిద్ధపడి దేశం మొత్తానికి అద్దంకి వైపు చూసేటట్టు చేశారు. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైనా కానీ కొట్టిపాటి రవికుమార్ గారు కావచ్చు, నిన్న వచ్చిన హనుమరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ బలమైన అభ్యర్థులే. పార్టీలు వాళ్ళకి సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ సపోర్టు. వైసీపీ అండ్ టీడీపీ అంటే పెద్ద పార్టీలు కదా. కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీ. ఈ రోజుకి ఏం కాకపోవచ్చు. పక్క మనం 2 రాష్ట్రాల్లో చూసాం. రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకోలేదు. లాస్ట్ మినిట్ దాకా 6 నెలలు అతను ముఖ్యమంత్రి చూపించాడు. ఇక్కడ కూడా అదే పరిస్థితి భవిష్యత్తులో రాకూడదనే ఉంది. దానికి ఎవరో ఒకరు లీడ్ తీసుకొని నడపాలి కదా పార్టీని. రేపు అధికారం వచ్చే పార్టీకి మేము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పార్టీ ఆ రోజుకి ఉండొచ్చు, కానీ కనీసం ఒక దారి అనేది వేయాలి కదా. ఆ ఉద్దేశంతో శర్మారెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం పార్టీలో యాక్టివిటీ కూడా పెరిగింది. కారణం ఏదన్నా కావచ్చు. మేడం గారు కూడా బాగా అగ్రెసివ్గా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. పక్క 2 రాష్ట్రాల సపోర్ట్ ఉంది. అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు కాకపోతే 2029కైనా ఇక్కడ ఉండే రాజకీయ ఇబ్బందులు చాలా ఉంటాయి కదా. ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం 2 అధికారంలోకి రావు కదా. ఇక్కడ ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, రెండో పార్టీ ఖచ్చితంగా బలహీనం అయిపోద్ది. ఏదోటి ఖచ్చితంగా బలహీనం అయితే అవుతుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ నేషనల్ పార్టీ కదా, అది పుంజుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. డిఎన్ఏ మొత్తం అదే కదా. మళ్ళీ ఏమైనా జరుగుతాయి కదా రాజకీయాల్లో. ఏది పర్మనెంట్ శత్రుత్వం ఉండదు కదా ఎవరికి. అంటే జరిగిపోయిన మీ అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో కూడా ఒక అవకాశం వచ్చింది, ఒక రాయేశారా అంతేనా? లేకపోతే అసలు స్ట్రాంగ్గా పనిచేయడానికి నాకు జేడీ శీలం గారు నన్ను పిలిచి, మీరు రండి మా పార్టీలోకి, మీకు నేను సపోర్ట్ చేస్తానని పిలవటం జరిగింది. ఈ పార్టీలో నేను ఏం సక్సెస్ అవుతానంటే నేను మహా కోపిష్ట మనిషిని, నా నేచర్ విరుద్ధంగా ఉంటుంది, నేను రాణించలేనేమంటే లేదు మీలాంటి వాళ్ళు అవసరం రండి అని పిలిచాడు. సరే అప్లికేషన్ పెట్టాను. అందరిని పిలిచినట్టు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. షర్మిలా గారు మాట్లాడాను. నేను అందరికంటే కూడా నాతోటి ఎక్కువ 15 నిమిషాలు అపాయింట్మెంట్ నాకు ఎక్కువ ఇచ్చారు. చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. మేడం గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి, అన్న మీరు పని చేసుకోండి, నేను సపోర్ట్ చేస్తానని ఆ రోజే మాట ఇచ్చారు. అన్నమాట ప్రకారం నాకు మొదటి లిస్టులోనే పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అంటే మీరు చెప్పండి, మీ గత అనుభవం దృష్ట్యా మీకు కోపిస్ట్ అని తెలిసిన జేడీసీలో మిమ్మల్ని ఆహ్వానించారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేక మిమ్మల్ని ఆహ్వానించారా, లేకపోతే ఖచ్చితంగా అద్దంకి నియోజకవర్గంలో మీ అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని స్టిక్ ఆన్ అయ్యి? అవసరం ఉందనే పిలిచారండి. అప్లికేషన్స్ చాలామంది పెట్టారు, చాలామంది ఉన్నారు ఆస్పిరెంట్స్ కూడా. అంటే నా అంత బలవంతులైతే కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదో నడిపే ఆలోచనలోనే ఉండి అప్లికేషన్స్ పెట్టారు. నాలాంటి వాళ్ళు అవసరం ఉండే పిలిచారండి. అంటే కాదు, ఇప్పుడు మీరు చెప్పారు అద్దంకి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే అభ్యర్థులు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఉన్నారని చెప్పిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు మీరు పోటీగా నిలబడి ఇక్కడ అద్దంకి నియోజకవర్గంలో నెట్టుకు రావడం అంటే మీరు చెప్పే విధంగా అయితే చిన్న విషయం కాదు. అసలు మీరు ఏ విధంగా ముందుకెళ్దామని దాన్ని? నాకు కాన్సెప్ట్ ఉందండి. నేనైతే ఈ డబ్బు రాజకీయాలకి నేను వ్యతిరేకం. ఈ డబ్బు విచ్చలవిడి అనేది సమాజాన్ని ఏ స్థితికి తీసుకెళ్తా ఇప్పటికిప్పుడు ఆ బాధ మనం పడకపోవచ్చు, కానీ అటు కంటెస్ట్ చేసిన వాళ్ళ బాధలు ఎలక్షన్ అయిపోయిన 13వ తారీఖు సాయంత్రం వాళ్ళ 6 గంటల తర్వాత వాళ్ళ భాష కనుక మనం వినగలిగితే ఎవరైనా డబ్బులే కదా. రవికుమార్ గారు కావచ్చు, హనుమరెడ్డి గారు కావచ్చు, చెరొక 100 కోట్లు తీసుకొచ్చి పోసి
ఇక తర్వాత వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందండి? ప్రజలకు బలవంతం న్యాయం ఎలా చేయరు జరుగుతుంది కదండి. ఇప్పుడు అనుకుంటారు? వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి పోస్తున్నారు, గెలవాలని పోస్తున్నారు, దానికి బాధపడటం దీనికి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏం లేదండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మీరు క్లియర్గా ఈ మీడియా ద్వారా తెలియజేయండి. ఒక పార్టీ నన్ను నమ్మితే ఓటైందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాంటప్పుడు ఒక అభ్యర్థిని పెట్టి నా అభ్యర్థితను మీరు ఓట్లేయండి అని చెప్పి వదిలేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, నా అభ్యర్థితనని ప్రకటించాడు. ఆయన కూడా వదిలేయాలి కదా. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటే రవికుమార్ గెలవాలి, చేసిన పనులన్నీ జనానికి నచ్చితే అన్వరెడ్డి గారు గెలవాలి. ఇదే కదా పొలిటికల్ సీనియర్ అంటే. మరి వీళ్ళందరూ ఎందుకండి ఈ దేశాల మీద పడి భార్య, పిల్లలు, కొడుకులు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు అందరూ పడి తిరుగుతున్నారు కదా. మీ మీదే మీకు నమ్మకం లేదు కదా. ఎవరి మీద నమ్మకం ఉన్నట్టు మీకు? మీ ప్రజల మీద నమ్మకం లేదా? మీ పార్టీ వాళ్ళ మీద నమ్మకం లేదా? మీ నాయకుల మీద నమ్మకం లేదా? మీ క్యాడర్ మీద నమ్మకం లేదా? అది ఎన్నికలు ప్రారంభమైన తర్వాత రాజకీయంలో అది ఒక భాగం, వెళ్ళి ప్రజలను కలవటం, ఓట్లాడటం అనేది ఒక భాగంలో కలుస్తున్నారు తప్పితే అది కాదండి. ప్రజల్లో భాగమైనప్పుడు ప్రతిసారి కలవాలి కదా, ప్రతి అకేషన్లో కలవాలి కదా. ఈ రోజు వెళ్ళి మీరు దువ్వితేనో, మీరు 14వ తారీఖు కలిస్తే మీరు నిజంగా కలిసినట్టండి. 14వ తారీఖు కలిస్తే మీరు కలిసినట్టు. 13 సాయంత్రం తర్వాత వీళ్ళ మొత్తం స్విచ్డ్ ఆఫ్లే ఉంటాయి ఫోన్లు. వీళ్ళకున్న రెస్పెక్ట్ ఉండదు. ఎందుకు ఉండాలండి? ఉండటం కూడా తప్పే. మీరు ఇన్ని డబ్బులు తీసుకొని నువ్వు తెలుగుదేశానికి ఓటేయి, నువ్వు వైసీపీకి ఓటేయండి. వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకోవాలంటాను నేను? వాళ్ళ ముందు ఎందుకు తాగాలంటాను నేను? 2-3 వేలతోటి మీ జీవితాలు ఏమైనా మారిపోతాయా? మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోండి. మిమ్మల్ని ఎవరు ప్రలోభ పెట్టలేదు కదా డబ్బులు కావాలని. సరే, అద్దంకి నుంచి మీరు బరిలో ఉండిపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకి పోటీ జరుగుతుంది. 2024 ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ కనీసం కొంతలో కొంత ఎన్ని సీట్లు కైవసం చేసుకోగలదని మీరు నమ్ముతున్నారు? నేనైతే నిజం చెప్పాలంటే ఇది పార్టీ చూసిందంటే మళ్ళీ ఏం పరిణామాలు వస్తే లేదు, కానీ మా ఎఫర్ట్ అయితే పెడతామండి స్ట్రాంగ్గా. ఈరోజు సక్సెస్ కాకపోయినా అంటే నిజం చెప్పాలి కదా. ఇది దేశంలో అందరికీ తెలుసు. స్ట్రాంగ్ ఇప్పుడు ఓట్ పర్సంటేజ్ పెంచుకునే దానిలో ఈ ప్రయత్నం 29 నాటికి ఈ ప్రయత్నమే స్ట్రాంగ్ అయ్యి ఆ రోజు అధికారంలోకి వస్తే, రేపు సెంట్రల్ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుంది కదా. కాంగ్రెస్ ఏదన్నా అక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలు అన్నీ చెప్తున్నాయి. బీజేపీకి అంత ఈజీ కాదు కూడా అని అంటున్నారు. మరి మనకు అంత దేశ రాజకీయాల గురించి మాట్లాడే పరిజ్ఞానం మనకు లేదు, కానీ అక్కడ ఏదైనా అవకాశం వస్తే ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ అనేది రైజ్ అయినట్టే కదా రాష్ట్రంలో కూడా. ఇది మొత్తానికైతే మటుకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం మరో ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే 2024 ఎన్నికలకు 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి కూడా దిగుతూ 2029కి ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ అయ్యేదాని కోసం కూడా అయితే గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు అయితే మటుకి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అయ్యేందుకోసం, అదేవిధంగా ఓటు బ్యాంకింగ్ పెంచుకునేది కోసం, క్యాడర్ను బలోపేతం చేసుకునేది కోసమే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా కిషోర్ బాబు అయితే మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, అద్దంకి, ఉమ్మడి ప్రకాశం జిల్లా.